సూర్య గాయత్రి మంత్రాన్ని తెలుసుకున్న తర్వాత దాని అర్థం, ఉపయోగాలు కూడా తెలుసుకుందాం. దాని తర్వాత సూర్య గాయత్రి మంత్రాన్ని 11 సార్లు జపిద్దాం. సూర్య గాయత్రి మంత్రం. ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఇప్పుడు మంత్రంకున్న అర్థం తెలుసుకుందాం. ఓం ఇది బ్రహ్మాండం, సృష్టికర్త మరియు పరమాత్మకు సంబంధించిన ఒక పవిత్రమైన ధ్వని. భాస్కరాయ సూర్యుని యొక్క పేరు, అంటే ప్రకాశించేవాడు అని అర్థం. విద్మహే మేము తెలుసుకున్నాము, మేము గ్రహిస్తున్నాము అని అర్థం. దివాకరాయ సూర్యుని యొక్క మరొక పేరు అని దీని అర్థం, ప్రకాశించేవాడు అని. ధీమహి మేము ఆలోచిస్తున్నాము, మేము ధ్యానిస్తున్నాము అని అర్థం. తన్నో సూర్య ఆ సూర్యుణ్ణి, ప్రచోదయాత్ మాకు జ్ఞానాన్ని మరియు మార్గదర్శకత్వం ఇస్తాడు అని అర్థం. అయితే ఇప్పుడు ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. సూర్య గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా వ్యక్తికి ఆత్మశుద్ధి, ఆత్మగౌరవం మరియు ఆత్మశాంతి లభిస్తుంది. ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన శక్తివంతమైన మంత్రం. ఇది మన శరీరం మరియు మనస్సును ఉత్తేజపరిచే అద్భుతమైన మంత్రం. ఇది మన బుద్ధిని ప్రకాశింపజేస్తుంది, సన్మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తుంది. సూర్య గాయత్రి మంత్రంతో పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. సూర్యుడు అత్యుత్తమైన కాంతి. గాయత్రి మంత్రం పరిపూర్ణ ఆరోగ్యం మరియు శక్తిని అందిస్తుంది. ఈ మంత్రం కంటి చూపుని పునరుద్ధరిస్తుంది మరియు చర్మ వ్యాధులను తొలగిస్తుంది. ఈ మంత్రం మీకు కీర్తిని, ప్రతిష్టలను కూడా పెంచుతుంది. సూర్య గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు 11 సార్లు జపిద్దాం. ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. 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 ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్.